హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు షైన్ ఇండియా 360 ఛానల్. ఫ్రెండ్స్, మనము ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయం నోటిఫికేషన్ 2లో భాగంగా ఈ వీడియో చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ వీడియోలో మనము ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించిన ఇంపార్టెంట్ 50 బిట్స్ మనము ఈ వీడియోలో చూడబోతున్నాం. ఫ్రెండ్స్, ఎవరు కూడా లాస్ట్ వరకు స్కిప్ కాకుండా చూడండి, ఎందుకంటే డెఫినెట్గా మనము ఇందులో నుండి 1 or 2 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఫస్ట్ క్వశ్చన్, మున్సిపాలిటీలకు చట్టబద్ధత కల్పించింది ఎవరు? మున్సిపాలిటీలకు చట్టబద్ధత కల్పించింది ఎవరు? ఆన్సర్ వచ్చేసి మొదటి చార్టర్ చట్టము 1793లో చట్టబద్ధత కల్పించింది. మొదటి చార్టర్ చట్టం. సెకండ్ క్వశ్చన్, మౌలిక భారత రాజ్యాంగంలో 1950 పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పాటు అనేది ఏమిటి? మౌలిక భారత రాజ్యాంగంలో 1950 పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పాటు అనేది ఐచ్ఛికము. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ఐచ్ఛికము. నెక్స్ట్ క్వశ్చన్, స్థానిక ప్రభుత్వాలకు సంబంధించి క్రింది వాటిలో 1957లో బల్వంతరాయ్ మెహతా కమిటీ సమర్పించిన నివేదికలో లేని అంశం ఏమిటి? స్థానిక ప్రభుత్వాలకు సంబంధించి క్రింది వాటిలో 1957లో బల్వంతరాయ్ మెహతా కమిటీ సమర్పించిన నివేదికలో లేని అంశం వచ్చేసి ఆన్సర్ ఆప్షన్ 4 స్థానిక సంస్థలకు రాజ్యాంగబద్ధత కల్పించాలి. స్థానిక సంస్థలకు రాజ్యాంగబద్ధత కల్పించాలి. నెక్స్ట్ క్వశ్చన్, గ్రామీణాభివృద్ధి, పేదరిక నిర్మూలన, పరిపాలన ఏర్పాట్లు అనే అంశాలను పరిశీలించడానికి ప్రణాళిక సంఘం నియమించిన కమిటీకి అధ్యక్షుడు ఎవరు? గ్రామీణాభివృద్ధి, పేదరిక నిర్మూలన, పరిపాలన ఏర్పాట్లు అనే అంశాలను పరిశీలించడానికి ప్రణాళిక సంఘం నియమించిన కమిటీ అధ్యక్షుడు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 జీవీకే రావు కమిటీ. ఆన్సర్ జీవీకే రావు కమిటీ. నెక్స్ట్ క్వశ్చన్, గ్రామీణ స్థానిక ప్రభుత్వాలకు రాజ్యాంగబద్ధత కల్పించిన 73వ రాజ్యాంగ సవరణ చట్టము ముఖ్యాంశాల్లో కింది వాటిలో సరైనవి. గ్రామీణ స్థానిక ప్రభుత్వాలకు రాజ్యాంగబద్ధత కల్పించిన 73వ రాజ్యాంగ సవరణ చట్టము ముఖ్యాంశాల్లో క్రింది వాటిలో సరైనవి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 బి మరియు సి. బి వచ్చేసి 243 ఆర్టికల్ వరకు పొందుపరిచినవి 11వ షెడ్యూల్లో పొందుపరుస్తూ 29 అంశాలపై అధికారం కల్పించారు. ఆన్సర్ బి మరియు సి. నెక్స్ట్ క్వశ్చన్, స్థానిక ప్రభుత్వాల్లో క్రింది వాటిలో రిజర్వేషన్ వర్తించే పదవి ఏది? స్థానిక ప్రభుత్వాల్లో క్రింది వాటిలో రిజర్వేషన్ వర్తించే పదవి ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 వార్డు సభ్యుడు. ఆప్షన్ 1 వార్డు సభ్యుడు. నెక్స్ట్ క్వశ్చన్, గ్రామీణ స్థానిక ప్రభుత్వాలకు అధికారం ఉన్న 29 అంశాల్లో క్రింది వాటిలో లేనిది? గ్రామీణ స్థానిక ప్రభుత్వాలకు అధికారం ఉన్న 29 అంశాల్లో క్రింది వాటిలో లేనిది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 శాంతి భద్రతలు. ఆన్సర్ ఆప్షన్ 4 శాంతి భద్రతలు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో రాజ్యాంగబద్ధమైన సంస్థ? క్రింది వాటిలో రాజ్యాంగబద్ధమైన సంస్థ? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 జిల్లా ప్రణాళిక సంఘం. ఆప్షన్ 3 జిల్లా ప్రణాళిక సంఘం. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్ర ఎన్నికల సంఘం గురించి తెలిపే ఆర్టికల్ ఏది? రాష్ట్ర ఎన్నికల సంఘం గురించి తెలిపే ఆర్టికల్ ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 243K. నెక్స్ట్ క్వశ్చన్, అశోక్ మెహతా కమిటీ సిఫార్సుల పరిశీలనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 1979లో నియమించిన కమిటీ. అశోక్ మెహతా కమిటీ సిఫార్సుల పరిశీలనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 1979లో నియమించిన కమిటీ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 సి నరసింహం కమిటీ. ఆప్షన్ 2 సి నరసింహం కమిటీ. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్టీ రామారావు 1986లో 1104 మండల ప్రజా పరిషత్లను ఏర్పాటు చేస్తూ అప్పుడు అమల్లో ఉన్న ఎన్ని పంచాయతీ సమితిలను రద్దు చేశారు?
ఎన్టీ రామారావు 1986లో 1104 మండల ప్రజా పరిషత్తులను ఏర్పాటు చేస్తూ అప్పుడు అమల్లో ఉన్న ఎన్ని పంచాయతీ సమితులను రద్దు చేశారు? ఆన్సర్ వచ్చేసి 330 పంచాయతీ సమితులను రద్దు చేశారు. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లో నూతన పంచాయతీరాజ్ చట్టం ఏ తేదీన అమల్లోకి వచ్చింది? ఆంధ్రప్రదేశ్లో నూతన పంచాయతీరాజ్ చట్టం ఏ తేదీన అమల్లోకి వచ్చింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 1994 మే 30. నెక్స్ట్ క్వశ్చన్, పంచాయతీరాజ్ చట్టాన్ని గిరిజన ప్రాంతాలకు వర్తింపజేయడానికి పెసా చట్టాన్ని 1996లో ఏ కమిటీ సిఫారసు మేరకు చేశారు? పంచాయతీరాజ్ చట్టాన్ని గిరిజన ప్రాంతాలకు వర్తింపజేయడానికి పెసా చట్టాన్ని 1996లో ఏ కమిటీ సిఫారసు మేరకు చేశారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 దిలీప్ సింగ్ బూరియా కమిటీ. ఆప్షన్ సి దిలీప్ సింగ్ బూరియా కమిటీ. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల్లో మహిళలకు తొలిసారిగా 50% రిజర్వేషన్లు ఏ ముఖ్యమంత్రి హయాంలో కల్పించారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 కిరణ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో కల్పించారు. నెక్స్ట్ క్వశ్చన్, తొలితరం గ్రామ పంచాయతీలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీల చట్టాన్ని ఏ సంవత్సరంలో చేశారు? ఆన్సర్ ఆప్షన్ 2 1964లో. నెక్స్ట్ క్వశ్చన్, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అమల్లో ఉన్న పంచాయతీరాజ్ వ్యవస్థలను ఎన్నో తరం పంచాయతీ సంస్థలుగా గుర్తిస్తున్నారు? ఆన్సర్ ఆప్షన్ 2 3వ తరం పంచాయతీరాజ్గా గుర్తిస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లో పంచాయతీరాజ్ వ్యవస్థల్లో వివిధ అంశాలపై వేసిన కమిటీలకు సంబంధించి క్రింది వాటిలో సరికాని జత ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 పంచాయతీరాజ్ శిక్షణ కేంద్రాలపై విఆర్ రావు కమిటీ. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్లో స్థానిక పాలన అనేది? భారత రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్లో స్థానిక పాలన అనేది? ఆన్సర్ ఆప్షన్ 1 రాష్ట్ర జాబితాలోని 5వ అంశంగా ఉంది. రాష్ట్ర జాబితాలోని 5వ అంశంగా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, మద్రాస్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా టంగుటూరి ప్రకాశం పంతులు 1946లో ప్రారంభించిన ఫిర్కా పథకం ప్రధాన ఉద్దేశం? మద్రాస్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా టంగుటూరి ప్రకాశం పంతులు 1946లో ప్రారంభించిన ఫిర్కా పథకం ప్రధాన ఉద్దేశం? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. ఆప్షన్ 1 అభివృద్ధి పథకాల అమలు, స్థానిక అవసరాలు తీర్చడం, తాలూకాలను విభజించి ఫిర్కాల ఏర్పాటు. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రస్తుతం రాష్ట్రంలో క్రింది వారిలో ప్రత్యక్షంగా ఎన్నిక కానివారు? ప్రస్తుతం రాష్ట్రంలో క్రింది వారిలో ప్రత్యక్షంగా ఎన్నిక కానివారు? ఆన్సర్ ఆప్షన్ 1 మేయర్. సో ఆప్షన్ 1 మేయర్ ప్రత్యక్షంగా ఎన్నిక కానివారు. నెక్స్ట్ క్వశ్చన్, నూతన పంచాయతీరాజ్ చట్టం ప్రకారము ప్రస్తుతం ఏ తేదీ తర్వాత ఒక వ్యక్తి 3వ సంతానం కలిగి ఉంటే స్థానిక సంస్థల పోటీకి అనర్హుడు? నూతన పంచాయతీరాజ్ చట్టం ప్రకారము ప్రస్తుతం ఏ తేదీ తర్వాత ఒక వ్యక్తి 3వ సంతానం కలిగి ఉంటే స్థానిక సంస్థల పోటీకి అనర్హుడు? ఆన్సర్ 1995 మే 30. 1995 మే 30. నెక్స్ట్ క్వశ్చన్, మున్సిపాలిటీలో జనాభా ఎంత దాటితే వార్డు కమిటీలు ఏర్పాటు చేయాలి? మున్సిపాలిటీలో జనాభా ఎంత దాటితే వార్డు కమిటీలు ఏర్పాటు చేయాలి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 3 లక్షలు. సో 3 లక్షలు దాటితే వార్డు కమిటీలు ఏర్పాటు చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో పంచాయతీరాజ్ వ్యవస్థల అధికారాల్లో ఐచ్ఛిక అంశం ఏది? క్రింది వాటిలో పంచాయతీ వ్యవస్థలో అధికారాల్లో ఐచ్ఛిక అంశం ఏది? ఆన్సర్ పార్కుల నిర్మాణం అనేది ఐచ్ఛిక అంశం. నెక్స్ట్, స్థానిక సంస్థలకు పోటీ చేసే జనరల్ అభ్యర్థులు చెల్లించాల్సిన డిపాజిట్కు సంబంధించి క్రింది వాటిలో సరికాని జత ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 ఎంపీటీసీ 3000 సరికాని జత.
నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లో సచివాలయ వ్యవస్థ ఏ తేదీన అమల్లోకి వచ్చింది? ఆంధ్రప్రదేశ్లో సచివాలయ వ్యవస్థ ఏ తేదీన అమల్లోకి వచ్చింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 2002 జనవరి 1న అమల్లోకి వచ్చింది. నెక్స్ట్, క్రింది వాటిలో గ్రామ పంచాయతీ కార్యదర్శి విధి కానిది ఏది? క్రింది వాటిలో గ్రామ పంచాయతీ కార్యదర్శి విధి కానిది ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 కలెక్టర్ ఆదేశంతో గ్రామ పంచాయతీని రద్దు చేయడం విధి కానిది. కలెక్టర్ ఆదేశంతో గ్రామ పంచాయతీని రద్దు చేయడం. నెక్స్ట్ క్వశ్చన్, స్థానిక సంస్థల్లో రీకాల్ విధానాన్ని ప్రవేశపెట్టిన రాష్ట్రం? స్థానిక సంస్థల్లో రీకాల్ విధానాన్ని ప్రవేశపెట్టిన రాష్ట్రం. ఆన్సర్ వచ్చేసి మధ్యప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, గ్రామ పంచాయతీలో సర్పంచ్ ప్రధాన సలహాదారు ఎవరు? గ్రామ పంచాయతీలో సర్పంచ్ ప్రధాన సలహాదారుడు పంచాయతీ కార్యదర్శి. ఆన్సర్ పంచాయతీ కార్యదర్శి గ్రామ సర్పంచ్కి సలహాదారుడు. నెక్స్ట్ క్వశ్చన్, గ్రామ పంచాయతీ కార్యదర్శికి చెక్ పవర్ ఉందా లేదా? గ్రామ పంచాయతీ కార్యదర్శికి చెక్ పవర్ అనేది ఆన్సర్ వచ్చేసి ఉంటుంది, కానీ సర్పంచ్తో కలిపి ఉపయోగించుకోవాలి. ఆన్సర్ వచ్చేసి ఉంటుంది, సర్పంచ్తో కలిసి ఉపయోగించుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ గ్రామీణ అభివృద్ధి సంస్థ ప్రధాన కార్యాలయము ఎక్కడ ఉంది? జాతీయ గ్రామీణ అభివృద్ధి సంస్థ ప్రధాన కార్యాలయము ఎక్కడ ఉంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 హైదరాబాద్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరైంది ఏది? క్రింది వాటిలో సరైంది ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఏబిసి. సో ఏ చూసినట్టయితే భారతదేశంలో అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్ ముంబై. ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్ విశాఖపట్నం. తెలంగాణలో అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్ హైదరాబాద్. సో ఏబిసి సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, కంటోన్మెంట్ బోర్డు చట్టాన్ని ఏ సంవత్సరంలో చేశారు? కంటోన్మెంట్ బోర్డు చట్టాన్ని ఏ సంవత్సరంలో చేశారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 1924. నెక్స్ట్ క్వశ్చన్, మున్సిపాలిటీకి ఉండాల్సిన కనిష్ట గరిష్ట జనాభా ఎంత? మున్సిపాలిటీకి ఉండాల్సిన కనిష్ట గరిష్ట జనాభా ఎంత? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 40,000 కనిష్టం, 3 లక్షలు గరిష్టం. నెక్స్ట్ క్వశ్చన్, మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థలో మధ్యస్థాయిలో అంచలిక్ వ్యవస్థ ఏ రాష్ట్రంలో అమల్లో ఉంది? మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థలో మధ్యస్థాయిలో అంచలిక్ వ్యవస్థ ఏ రాష్ట్రంలో అమల్లో ఉంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అస్సాంలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, జిల్లా పరిషత్ చైర్పర్సన్పై అవిశ్వాస తీర్మానము. జిల్లా పరిషత్ చైర్పర్సన్పై అవిశ్వాస తీర్మానము ఉంటుందా ఉండదా? సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 4 సంవత్సరాల పదవీ కాలం తర్వాత మాత్రమే ప్రవేశపెట్టాలి. 4 సంవత్సరాల పదవీ కాలం తర్వాతనే ప్రవేశపెట్టాలి. నెక్స్ట్ క్వశ్చన్, మున్సిపాలిటీలను దేని ప్రాతిపదికపై 5 రకాలుగా వర్గీకరించారు? మున్సిపాలిటీలను దేని ప్రాతిపదికపై 5 రకాలుగా వర్గీకరించారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 వార్షిక ఆదాయం వర్గీకరించారు. నెక్స్ట్ క్వశ్చన్, సహకార సంఘాలకు రాజ్యాంగబద్ధత కల్పించిన రాజ్యాంగ సవరణ ఎన్నోది? సహకార సంఘాలకు రాజ్యాంగబద్ధత కల్పించిన రాజ్యాంగ సవరణ ఎన్నోది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 97వది. నెక్స్ట్ క్వశ్చన్, నగరపాలక సంస్థలకు 18 అంశాలపై అధికారం కల్పించే షెడ్యూల్. నగరపాలక సంస్థలకు 18 అంశాలపై అధికారం కల్పించే షెడ్యూల్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 12వ అధికారం. నెక్స్ట్ క్వశ్చన్, స్థానిక సంస్థలను పర్యవేక్షించే అత్యున్నత వ్యవస్థ ఏది? స్థానిక సంస్థలను పర్యవేక్షించే అత్యున్నత వ్యవస్థ ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 గ్రామీణాభివృద్ధి శాఖ. ఆప్షన్ 3 గ్రామీణాభివృద్ధి శాఖ. నెక్స్ట్ క్వశ్చన్,
జిల్లా ప్రణాళిక సంఘము ఏ ఆర్టికల్ ప్రకారము ఏర్పడింది? జిల్లా ప్రణాళిక సంఘము ఏ ఆర్టికల్ ప్రకారము ఏర్పడింది? ఆన్సర్ ఆప్షన్ 1 243 ZD. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లో వివిధ రకాల పంచాయతీరాజ్ సంస్థలు వాటిని ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రులకు సంబంధించి క్రింది వాటిలో సరైన జత. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ABCD 4 సరైనవి. ఏ వచ్చేసి తొలిసారిగా పంచాయతీరాజ్ వ్యవస్థ నీలం సంజీవరెడ్డి ప్రవేశపెట్టడం జరిగింది. మండల వ్యవస్థను ప్రవేశపెట్టింది ఎన్టీ రామారావు. సచివాలయ వ్యవస్థ చంద్రబాబు నాయుడు. నూతన పంచాయతీరాజ్ వ్యవస్థ కోట్ల విజయభాస్కర్ రెడ్డి. సో ఆప్షన్ 4 ABCD సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, జిల్లా పరిషత్తులో ఉన్న స్థాయి సంఘాల సంఖ్య. జిల్లా పరిషత్తులో ఉన్న స్థాయి సంఘాల సంఖ్య. ఆన్సర్ ఆప్షన్ 2 7. నెక్స్ట్ క్వశ్చన్, గిరిజన ప్రాంతాలకు వర్తించే పెసా చట్టము. గిరిజన ప్రాంతాలకు వర్తించే పెసా చట్టము. సో ఆప్షన్ 1 గ్రామ పంచాయతీ కంటే గ్రామ సభకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. గిరిజన ప్రాంతాలకు వర్తించే పెసా చట్టం ఏంటంటే గ్రామ పంచాయతీ కంటే గ్రామ సభకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. నెక్స్ట్, స్థానిక సంస్థలకు పోటీ చేయడానికి కావలసిన కనీస వయస్సు ఎంత? స్థానిక సంస్థలకు పోటీ చేయడానికి కావలసిన కనీస వయస్సు ఎంత? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 21 సంవత్సరాలు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో పంచాయతీరాజ్ మౌలిక చట్టంలో లేని అంశాలు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 A మరియు B. ఏ వచ్చేసి సచివాలయ వ్యవస్థ, B మహిళలకు 50% రిజర్వేషన్లు. సో AB సరైనవి, చట్టంలో లేని అంశాలు. నెక్స్ట్ క్వశ్చన్, అనివార్య పరిస్థితుల్లో మండల పరిషత్తును 5 ఏళ్ల కంటే ముందే రద్దు చేసే అధికారము ఎవరికి ఉంటుంది? అనివార్య పరిస్థితుల్లో మండల పరిషత్తును 5 ఏళ్ల కంటే ముందే రద్దు చేసే అధికారం ఎవరికి ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ 2 రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక గ్రామ పంచాయతీలో సర్పంచ్తో కలిపి గరిష్ట సభ్యుల సంఖ్య జనాభా ప్రకారము ఎంత ఉండాలి? ఒక గ్రామ పంచాయతీలో సర్పంచ్తో కలిపి గరిష్ట సభ్యుల సంఖ్య. సో ఆన్సర్ వచ్చేసి 21. గరిష్ట సభ్యుల సంఖ్య 21. నెక్స్ట్ క్వశ్చన్, అశోక్ మెహతా కమిటీని నియమించిన ప్రధానమంత్రి ఎవరు? అశోక్ మెహతా కమిటీని నియమించిన ప్రధానమంత్రి ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 మొరార్జీ దేశాయి. ఆప్షన్ 2 మొరార్జీ దేశాయి. నెక్స్ట్ క్వశ్చన్, నూతన పంచాయతీరాజ్ చట్టం ప్రకారము ఒక రాష్ట్ర జనాభా ఎంతకంటే తక్కువ ఉంటే 3 అంచెల వ్యవస్థ అవసరం లేదు. ఆన్సర్ ఆప్షన్ 3 20 లక్షల కంటే తక్కువ ఉంటే అవసరం లేదు. లాస్ట్ క్వశ్చన్, సర్పంచ్గా పోటీ చేసే వ్యక్తి ఎన్ని రూపాయలు వెలకు మించి ఖర్చు చేయరాదు? మేజర్ మైనర్ గ్రామ పంచాయతీ వరుసగా. సో ఆన్సర్ ఆప్షన్ 3 80,000 రూపాయలు, కనిష్టంగా 80,000, 40,000. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇది ఫ్రెండ్స్, మనము ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించిన ఇంపార్టెంట్ 50 బిట్స్ మనము ఈ వీడియోలో చూసాము. డెఫినెట్గా మనము 1 or 2 క్వశ్చన్స్ ఈ వీడియో నుండి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాం.